అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తండేలు సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయలకు పైనే గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సెన్సిబుల్ డైరెక్టర్గా పేరున్న చందు మండేటి తెరకెక్కించిన ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల నుంచి పాజిటివ్ టాక్ తోటి దూసుకెళ్తోంది. ఈ సినిమాలో అటు సాయి పల్లవితో పాటు నాగచైతన్య కూడా తన నటనతోటి ఆకట్టుకున్నారు. ఎమోషన్ సీన్స్లో వీళ్ళిద్దరూ భావోద్వేగాలు పండించడంలో సూపర్ డూపర్ హిట్ అయ్యారని చెప్పాలి. వీళ్ళిద్దరి నటనే సినిమాకు పాజిటివ్గా మారితే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తండేల్ను ఈ రేంజ్లో నిలబెట్టడంలో ప్రధాన భూమిక పోషించిందనే చెప్పొచ్చు. తండేల్ సినిమాతోటి హీరో నాగచైతన్య చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ దక్కించుకున్నాడు కూడా. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు తెరకెక్కించిన విషయం తెలిసిందే. సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ దగ్గర కాస్త ఇంపాక్ట్ చూపించిన సినిమా అంటే తండేల్గానే చెప్పుకోవచ్చు. సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి లవ్ ట్రాక్తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల కంట తడిపెట్టేశాయి. చిత్ర యూనిట్ చెప్పినట్లు త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉంది.